హైదరాబాద్ ప్రముఖ చిత్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి భారీ ప్రచారంతో నిర్మిస్తున్న వారణాసి సినిమా షూటింగ్ కోసం 150 నీటి ట్యాంకర్లు కావాలన్న అభ్యర్థనను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు తిరస్కరించింది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం నగర శివార్లలో ఏర్పాటు చేసిన సెట్లో జరుగుతోంది. ఇటీవల వారణాసి చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీదుర్గా ఆర్ట్స్ ప్రతినిధులు ఒక్కొక్కటి 10,000 లీటర్ల సామర్థ్యం గల 150 ట్యాంకర్ల నీటిని కోరుతూ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీని సంప్రదించారు. రాజేంద్రనగర్లోని గగన్పహాడ్లో ఉన్న హైదరాబాద్ ఫిల్మ్ సిటీ స్టూడియోలో నీటి అడుగున సన్నివేశాలను చిత్రీకరించడానికి ఈ భారీ పరిమాణంలో నీటిని ఉపయోగించారు. అక్కడ షూటింగ్ జరుగుతోంది. తెలంగాణ టుడే వద్ద ఉన్న ఈ అభ్యర్థన లేఖ ప్రతిని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్ కె. అశోక్ రెడ్డికి ఉద్దేశించి రాశారు. సరఫరా కేంద్రం నుండి గగన్పహాడ్లోని షూటింగ్ ప్రదేశం వరకు ట్యాంకర్ ఛార్జీలను నిర్మాణ సంస్థే చెల్లిస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. కొన్ని నీటి అడుగున సన్నివేశాలను చిత్రీకరించేందుకు హైదరాబాద్ ఫిల్మ్ సిటీ స్టూడియోలో ఒక నీటి చెరువును నిర్మించినట్లు చిత్రనిర్మాతలు తెలిపారు. ఈ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఒక్కొక్కటి 10,000 లీటర్ల సామర్థ్యం గల మొత్తం 150 ట్యాంకర్లను సరఫరా చేయాలని వారు జల మండలిని కోరారు. మే 18న జరగనున్న షూటింగ్కు అనువుగా ఉండేలా సరఫరా చేసిన నీటిని శుద్ధి చేయాల్సి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు నగర స్థానిక గైడ్లు. అయితే తీవ్రమైన వేసవి మధ్య పెరిగిన నీటి సరఫరా డిమాండ్ను మరియు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి నీటి ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్ను తట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్న హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ వారణాసి చిత్ర నిర్మాతలు కోరిన విధంగా నీటి సరఫరాకు హామీ ఇవ్వడానికి నిరాకరించింది. అయితే తీవ్రమైన వేసవి మధ్య పెరిగిన నీటి సరఫరా డిమాండ్ను మరియు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి నీటి ట్యాంకర్లకు పెరిగిన డిమాండ్ను తట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్న హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ వారణాసి చిత్ర నిర్మాతలు కోరిన విధంగా నీటి సరఫరాకు హామీ ఇవ్వడానికి నిరాకరించింది. సంప్రదించినప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఎండీ కె. అశోక్ రెడ్డి మాట్లాడుతూ సినిమా కోసం 150 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారన్న వాదన సరికాదని అన్నారు. వాటర్ బోర్డు అధికారులు ఈ అభ్యర్థనకు మౌఖికంగా స్పందించి సినిమా నిర్మాతలు కోరినట్లుగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు అవకాశాలు లేవని తేల్చి చెప్పినట్లు సమాచారం.